మహిళలు, కుటుంబ సభ్యులు, పిల్లలపై పోస్టులు పెడుతున్న 45 మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని గుర్తించామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకి తెలిపారు. అసభ్యకర పోస్టులు కేసులు అరెస్ట్ అయిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డితో పాటు మరో 2 నిందితులు సుబ్బారెడ్డి, ఉదయలను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉందని కోయ ప్రవీణ్ అన్నారు. అరబ్ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలుంటాయని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారని కోయ ప్రవీణ్ తెలిపారు. ఇక డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైకాపాకి అనుకూలంగా వినియోగించుకున్నారని నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారని ప్రవీణ్ వివరించారు. వైఎస్ఆర్ సోషల్ మీడియాలో 130 మంది ఉండి వీరి వద్ద 400 పైగా హ్యాండిల్స్ ఉండి ఇదంతా కూడా వీరి యొక్క సజ్జల భార్గవ గారి రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ ఉండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క కార్యక్రమాలు నడిపించేవారు. పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకి అంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో 3 విభాగాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ పాస్వర్డ్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు. ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే తనకి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కాదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలా బూతులు తిడుతూ అంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య